నమస్తే. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చిందంటే రకరకాల వ్యాధులు మన మీద దాడి చేస్తూ ఉంటాయి. అది చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అందరి మీద కూడా ఈ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. సాధారణంగా వర్షాకాలంలో వచ్చేటువంటి వ్యాధులు ఏ విధంగా ఉంటాయి, వాటిని నిర్ధారించడం ఎలా, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అవి రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్త చర్యలు, ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది, ఈ అంశాన్ని గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం. నాతో పాటు స్టూడియోలో డాక్టర్ హరీష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. హరీష్ గారు నమస్తే అండి. అందరికీ నమస్తే అండి. హరీష్ గారు, మనకి వర్షాకాలం మొదలైందంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు. ముందుగా అసలు ఈ వాతావరణం కొంతమందికి ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. దీనికంటే ఎక్కువగా భయపడేది ఏమొస్తుందా అనేది, ఎలాంటి ఫీవర్స్ వస్తాయి, ఏమొస్తాయి అనేది. ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి ఈ సీజనల్ డిసీజెస్ ఏంటంటే మేము సరదాగా అనుకుంటుంటాం వర్షాకాలం ఓన్లీ హీరోయిన్లకే నచ్చుతుంది, ఇంకెవరికి నచ్చదు అని. అదే మాటతో స్టార్ట్ చేసాం. జనరల్గా రెయినీ సీజన్ అనగానే ఈ వైరల్ ఫీవర్స్, బ్యాక్టీరియల్ ఫీవర్స్, లేకపోతే ఈ డెంగ్యూ, మలేరియా ఇలాంటి అంటు రోగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉండడం, కలుషిత ఆహారం తినడం వల్ల వచ్చేవి, లేకపోతే జనరల్గా ఫాల్స్, డిప్రెషన్స్, అంటే బైక్ యాక్సిడెంట్స్ అవుతూ చాలామంది వస్తారు. ఇంకా నేను ఓరల్ సర్జన్గా మేము నోట్లో చూస్తుంటాం కాబట్టి ఈ వెనక పార్ట్లో అంటే థ్రోట్కి సంబంధించి సోర్ థ్రోట్ కానీ, లేకపోతే సైనస్లు కానీ, హెడేక్స్ కానీ ఇవి రెగ్యులర్గా వస్తుంటాయి. ఈ ఏరియాలో అంతా కూడా చాలా ఎక్కువగా వైరల్ బ్యాక్టీరియల్ అటాక్ ఉంటుంది. ఆల్ మ్యూకోసల్ సర్ఫేసెస్ అంటాం, అంటే కన్ను, ముక్కు, నోరు, థ్రోట్ వీటికి సంబంధించిన మ్యూకోసల్ అన్నిటినీ అటాక్ చేసే ఛాన్స్ ఈ సీజన్లో ఎక్కువగా ఉంటుంది. అన్ని సీజన్లో వస్తాయి. జలుబులు మీరు సమ్మర్లో కూడా చూస్తుంటాం, కానీ ఈ సీజన్లో ఎక్కువగా ఉంటాయి. బికాస్ ఆఫ్ ద డిప్, ఇప్పుడున్న క్లైమేటిక్ చేంజ్లో మన ఇమ్యూనిటీ డిప్ అవుతుంది, మళ్ళీ తగ్గుతుంది. నార్మల్గా ఏమవుతుందంటే బాడీ ఎలొకేట్ చేసుకుంటుంది. ఇప్పుడు మనకి ఎలా అయితే బడ్జెట్ మనం ఎలొకేట్ చేసుకుంటామో అలాగా మన ఇమ్యూనిటీ ఎలొకేట్ చేస్తుంది, దీనికింత 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 అని. ఈ టైంలో ఈ సీజన్ షిఫ్ట్ అయ్యేటప్పుడు ఆ ఇమ్యూనిటీ చేంజ్ చేసుకునే లోపల మనకి మళ్ళీ ఒక స్టేజ్ వచ్చాక మళ్ళీ వింటర్ అంతా కూడా మనకి ఏముండదు. ఆ స్టార్ట్ అండ్ ఆ చేంజ్లో మాత్రం కొంచెం ఈ ఛాన్సెస్ ఆఫ్ క్లైమేటిక్ చేంజెస్ వల్ల, సీజనల్ చేంజెస్ వల్ల వచ్చే రోగాలు మరొక రకంగా ఉంటాయి. ఈ వింటర్లో మాత్రం స్పెసిఫిక్గా ఎక్కువ మంది, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు అండ్ అందరికీ కూడా ఒక రౌండ్ వచ్చి వెళుతుంది. వైరల్ ఫీవర్లు కానీ లేకపోతే బ్యాక్టీరియల్ ఫీవర్ కానీ ఒక రౌండ్ వచ్చి వెళ్తుంది. ఇది రెండు రకాల థియరీస్లో చెప్తారు. ఫస్ట్ ఏమో ఒకటి ఇమ్యూనిటీ డిప్ అవడం వల్ల వస్తుంది, రెండోది ఇలాంటివి వస్తేనే మన ఇమ్యూనిటీ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎందుకంటే వైరల్ వస్తే అది గుర్తుపెట్టుకుంటుంది మనకి, మన బాడీ హెల్పర్ సెల్స్ అలాంటివన్నీ సెల్స్ రిమెంబర్ చేసుకుని ఓకే ఈ వైరస్ వచ్చింది, నేను దీంతో ఇలా ఫైట్ చేయాలి అని రిమెంబర్ చేసుకుంటాం. సో ఇమ్యూనిటీ పెరగడానికి కూడా ఇలాంటివి అవసరం. మరీ మనం ఇంట్లోనే కూర్చుండిపోయి ఏమీ రాకుండా ఉండాలంటే కష్టం. ఎట్ ద సేమ్ టైం జాగ్రత్తలు పడాలి, సో దట్ ఇట్ డోంట్ ప్రోగ్రెస్ ఇంటూ ఇంకేవైనా రోగాలు, పెద్ద రోగాలకి వెళ్లకుండా మనం వాటిని జాగ్రత్త పడగలిగితే బాగుంటుంది. ముఖ్యంగా మీరు అడిగారు కాబట్టి ఈ సీజన్లో ఉండే వాటిలో మెయిన్గా వచ్చేవి నోస్, మౌత్ వీటికి సంబంధించిన డిసీజ్, తర్వాత కలుషిత ఆహారం తినడం వల్ల బైక్ యాక్సిడెంట్స్, ఫాల్స్, స్కిడ్ అవ్వడం అవి, దెన్ డిప్రెషన్స్, ఇట్లాంటివి చాలా ఎక్కువగా చూస్తుంటాం. ఓకే, సో ముందుగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ వైరల్ డిసీజెస్ అని కొన్ని అంటారు, బ్యాక్టీరియల్ డిసీజెస్ అని కొన్ని అంటారు. ఏవి వైరల్ డిసీజెస్, ఏవి బ్యాక్టీరియల్ డిసీజెస్, ఈ రెండింటికి ఎలా డిఫరెన్షియేట్ చేయాలి? రైట్, నార్మల్ మన కోల్డ్, వైరస్ ఫీవర్, కోల్డ్కి వచ్చే సంబంధించినంత వైరస్ అనమాట. ఇన్ఫ్లుయెన్జా, కోల్డ్ ఇట్లాంటివన్నీ వైరల్. ప్రతి వ్యక్తికి ఎంట్రీ మాత్రం వైరస్తోనే ఎంట్రీ అయినా, సెకండరీ అంటే స్టార్టింగ్లో మనకు ఒక 4-5 days వైరల్ డిసీజ్ వచ్చినా మన ఇమ్యూనిటీ ఇంకా ఫైట్ చేస్తూ ఉండి దీంతో ఫైట్ చేస్తున్న టైంలో బ్యాక్టీరియా అటాక్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో నార్మల్గా ఫస్ట్ 1 weekలో తగ్గిపోయే ఉంటే అన్ని వైరల్ ఫీవర్సే. ఈ కోల్డ్ కానీ, జనరల్ సోర్ థ్రోట్ కానీ, నోస్లోంచి రావడం కానీ, లేకపోతే రన్నింగ్ నోస్, ఈ సైనసైటిస్, ఇవన్నీ జనరల్ వైరల్కి సంబంధించింది. మైల్డ్ ఫీవర్స్ ఉంటాయి, 2 daysలో తగ్గిపోతాయి, న్యాచురల్గా అదే సబ్సైడ్ అయిపోతుంది. సెల్ఫ్ లిమిటింగ్ అంటాం, అవంతట అవే 7 రోజుల్లో తగ్గిపోతుంది. మనం ఏం చేసినా చేయకపోయినా తగ్గుతుంది. కానీ ఇలాంటి టైంలోనే మొత్తం అంతా కూడా మన నోట్లో అంతా కూడా బ్యాక్టీరియా ఉంటుంది ఎప్పటి నుంచో. బట్ ఈ వైరస్ వచ్చి ఇమ్యూనిటీ డిప్ చేసినప్పుడు
ఈ బ్యాక్టీరియా అటాక్ చేసే సూపర్ ఇన్ఫెక్షన్స్లో వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకోసం మోర్ దాన్ 5 days అయ్యి ఫీవర్ ఎక్కువగా ఉండి తగ్గట్లేదు అనుకుంటే దెన్ వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు ద బ్యాక్టీరియల్ డిసీజెస్. నార్మల్గా స్ట్రెప్టోకోకల్ డిసీజెస్ అంటాం, గొంతుకు సంబంధించి, గొంతు నుంచి స్టార్ట్ అయ్యి మిగతావన్నీ స్ప్రెడ్ అవుతుంటాయి అన్నమాట. అట్లా బ్యాక్టీరియల్ డిసీజెస్ ఉంటే మనకి ఫీవర్గా ఉంటుంది, మోర్ దాన్ 5 days కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ వైరల్లోకి వచ్చేసరికి మీకు చాలా జాయింట్ పెయిన్స్, సివియర్ జాయింట్ పెయిన్స్, మస్కులర్ పెయిన్స్, తర్వాత బాగా రన్నింగ్ నోస్, హెడ్ ఏక్స్, ఇవన్నీ వచ్చే ఛాన్స్ ఉంటాయి. వేరేస్ బ్యాక్టీరియల్ మీకు మోర్ దాన్ 5 days వరకు ఉండి ఫీవర్ ఉండి అది బ్లడ్లోకి వెళ్ళే ఛాన్స్ ఉండి బ్యాక్టీరీమియా అయ్యే ఛాన్స్ ఉండి ఇట్లా ఉంటాయి. సో ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేసుకోవాల్సిన అవసరం మనకు ఫస్ట్లో ఉండదు. ఇనీషియల్గా అట్లీస్ట్ 3-4 days అవసరం లేదు, బికాస్ బాడీ ఈజ్ ఆల్రెడీ ఫైటింగ్ ఇట్, బాడీ ఇమ్యూనిటీ డెవలప్ చేస్తుంది. ఒకవేళ దాటి వెళుతోంది అంటేనే మనం నిర్ధారణ చేసుకోవాల్సి వస్తుంది ఇది బ్యాక్టీరియా వైరల్. ఒకసారి వైరల్ వచ్చిందంటే బ్యాక్టీరియా రెడీగా ఉంటుంది అటాక్ చేయడానికి. సో ఫస్ట్ 5 days ఇది ఎందుకు మాట్లాడుకుంటున్నాం వైరల్ బ్యాక్టీరియల్ మరి సపరేషన్ ఎందుకంటే ఫస్ట్ 4-5 days మీరు యాంటీబయాటిక్ వేసేస్తే మీకు బ్యాక్టీరియాని ఏం చేయట్లేదు మీరు ఇంకా అక్కడ. సో యాంటీబయాటిక్ పని చేయవు. వైరల్ ఫీవర్స్కి యాంటీబయాటిక్స్ ఆర్ ప్రాపర్లీ ఫర్ బ్యాక్టీరియా. సో మీరు ఫస్ట్ 4-5 days యాంటీబయాటిక్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ మధ్యలో ఏంటి ఎరిథ్రోమైసిన్ లేకపోతే ఈ పెనిసిలిన్ ట్యాబ్లెట్స్ టక కొన్ని వేసేసుకుంటారు, విచ్ ఈజ్ రాంగ్. అవసరం ఉండదు. సో ఫస్ట్ 4-5 days మనకి యాంటీబయాటిక్స్తో పని లేదు. మనం నార్మల్ సింపుల్ మెథడ్స్ ఫాలో చేసుకుంటే సరిపోతుంది. ఏమనుకుంటారంటే ముందే వేసేసుకుంటే సేఫ్ సైడ్ అయిపోతుంది, ఇంకా సేఫ్ సైడ్లో ఉంటాం, ఇంకా అది ఇంకా ఎక్కువ కాకుండా ఉంటుందని అనుకుంటారు, విచ్ ఇస్ వెరీ రాంగ్. దానివల్ల మనకు బాడీ మనం ఎఫెక్ట్ చేసుకున్నట్టు బ్యాక్టీరియా రెసిస్టెన్స్ పెరిగిపోతుంది. సో యాంటీబయాటిక్ మీరు నమ్మరు 2050కి మనం కరోనా లాంటి ఒక భయంకరమైన రోగం చూడబోతున్నాం, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. యాంటీబయాటిక్లు మనుషుల్లో పని చేయకపోతే చిన్న మేకులా తగిలిన ఏదైనా గోడ గీరుకున్నా కూడా చచ్చిపోయే ఛాన్స్ ఉంటుంది, అంత డేంజర్గా స్ప్రెడ్ అవుతాయి. సో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ మీద మేము అందరం డాక్టర్లము ఫైట్ చేస్తున్నాం. జనరల్ మెడిసిన్ డాక్టర్స్ అయితే ఇంకా విపరీతంగా ఫైట్ చేస్తున్నారు. అన్నెసరీ యాంటీబయాటిక్లు ఇవ్వకండి, ఓవర్ ద కౌంటర్ వెళ్ళడం, కొనుక్కోవడం, వేసేసుకోవడం. నాకు చాలా ప్రమాదం కదా. కొంతమంది పేషెంట్లు ఎప్పుడో రాసిచ్చారు డాక్టర్ గారు, మీరు ఆ ప్రిస్క్రిప్షన్ ఉంది దాంతో కొనేసుకున్నా అంటారు. సో అలా కూడా చాలామంది సొంతంగా ఓకే ఆ సారి ఇచ్చాడు కదా ఈసారి తెలుస్తుందిలే అని, నాకు 3 ఏళ్ల క్రితం వచ్చింది ఇప్పుడు అవే ట్యాబ్లెట్లు వేసేసుకుంటాను అని వేసుకుంటారు. సో వైరల్కి మీరు బ్యాక్టీరియా ట్రీట్మెంట్ చేయకూడదు అన్నది మనం అట్లీస్ట్ ఈ వీడియో ద్వారా కొంతమంది అయినా తెలుసుకుంటారు అనుకుంటున్నాను. అంటే ఈ విషయంలో ఇప్పుడు ఓవర్ ద కౌంటర్ అనే మాట వచ్చింది కాబట్టి ఈ విషయంలో నేను విన్నాను, యుఎస్లో అమెరికాలో ఏ చిన్న ట్యాబ్లెట్ అయినా కూడా ఖచ్చితంగా వాళ్ళకి ప్రిస్క్రిప్షన్ లేకుండా చిన్నది కూడా ఇవ్వరు. అబ్సల్యూట్లీ. అలాంటి సిస్టమ్ అని కాకపోయినా కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు రావచ్చేమో, చాలా ఇబ్బందులు వస్తాయి. అట్లీస్ట్ ఈ యాంటీబయాటిక్స్కి అయినా కూడా ప్రిస్క్రైబ్డ్ చేసిన వాటికే ఇచ్చేటువంటి సిస్టమ్ తీసుకొస్తే ఇప్పుడు అలాగే వచ్చింది. ఇప్పుడు అజిథ్రోమైసిన్ ఇవన్నీ చాలా వరకు ఇస్తున్నారు ఇప్పుడు, కానీ యాక్చువల్ గా రూల్ ప్రకారం అయితే ఇవ్వకూడదు. ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ ఇవ్వకూడదు. స్టీరాయిడ్స్, యాంటీబయాటిక్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వకూడదు. బట్ ఇంకా జరిగిపోతుంది, తెలుస్తుంది కదా, కొంతమంది మా తెలిసినోడే ఇక్కడే ఉంటాడు అన్నట్టు ఇస్తున్నారు. కానీ జనరల్గా అయితే ప్రిస్క్రిప్షన్ అవసరం, అన్లెస్ యూ అసెస్ ఇట్ చేయకూడదు. బికాస్ ప్రతి యాంటీబయాటిక్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ప్రతి యాంటీబయాటిక్కి ఎవ్రీ పెనిసిలిన్ లాంటి సింపుల్ యాంటీబయాటిక్ తీసుకున్నా మీకు మోషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కడుపులో తిప్పే ఛాన్స్ ఉంటుంది. సో వాటి వల్ల ఎలర్జిక్ రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో యాంటీబయాటిక్స్ ఓవర్ ద కౌంటర్ కొనుక్కోకూడదు. మీకు డాక్టర్ చెబితేనే, రక్త పరీక్షల ద్వారా నిర్ధారణ అయితేనే, లేకపోతే మీకు కంపల్సరీగా డాక్టర్ చెబితే తప్ప మీరు కంపల్సరీగా యాంటీబయాటిక్ జోలికి వెళ్ళకూడదు. యాంటీబయాటిక్ వల్ల లాభం లేదు, మీ బాడీ విల్ టేక్ కేర్. ఈ విషయం జస్ట్ నేను చెప్తున్నా, సీజనల్గా మన ఇమ్యూనిటీ తగ్గుతుంది, ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ పెరుగుతుంది. అంత లోపల తొందరపడిపోయి యాంటీబయాటిక్లు వేసుకుంటే యాంటీబయాటిక్ విల్ ఫర్దర్ డ్యామేజ్ యువర్ ఇమ్యూనిటీ. బాడీలో ఇన్బిల్ట్ గానే కొంత రెసిస్టెన్స్ పవర్ మనకు ఉంటుంది, ఇన్నేట్ ఇమ్యూనిటీ అని ఉంటుంది మనకి ఆటోమేటిక్గా బాడీ రెస్పాండ్ అవుతుంది. బి సెల్స్, టీ సెల్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. ఏదైనా యాంటీజెన్ వస్తే మంచిగా ఫైట్ చేస్తుంది. మనము తొందరపడిపోయి దానికోసం ఆరాటపడి తొందరగా ట్యాబ్లెట్లు వేసేసుకుని నాకు ఎల్లుండి ఎప్పుడో ఫంక్షన్ ఉంది అని ఈరోజు నుంచే స్టార్ట్ చేసేసి అలా చేస్తుంటారు కొంతమంది. నేను అంటాను, మీకు ఫంక్షన్ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు, మీ హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అలాంటివి మనము ఆలోచించుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత హరీష్ గారు, ఈ
రైనీ సీజన్లోనే ఎక్కువగా చూస్తామా అంటే ఈ డెంగ్యూ ఫీవర్స్ అంటారు, యా మలేరియా ఫీవర్స్ అంటారు, ఇంకా రకరకాల ఫీవర్స్ ఉంటూ ఉంటాయి. అబ్సల్యూట్లీ. ఇవి ఎక్కువగా అంటే ఏ సీజన్లోనైనా రావచ్చా, లేకపోతే వర్షాకాలంలోనే ఎక్కువ వచ్చే అవకాశం ఉందా? మెయిన్గా మస్కిటోల వల్ల వస్తాయి, దోమల వల్ల వస్తాయి. దోమలు వింటర్ సీజన్లో ఎక్కువ ఉంటాయి. అన్ని యానిమల్స్కి ఇది బ్రీడింగ్ టైం. డెఫినెట్లీ ఆ నీళ్ళల్లో, పాతబడిపోయిన ఇళ్లల్లో, లేకపోతే నీళ్ళు ఎక్కడైనా స్టాగ్నెంట్ అయిపోయిన చోట ఇవి అక్కడే గుడ్లు పెడతాయి. అక్కడి నుంచే దోమలు చాలా వస్తాయి. ఎక్కడైతే కంటామినేషన్ ఉంటుందో, ఎక్కడైతే బాగా నీళ్ళు స్టాగ్నేట్ అయిపోయి లేకపోతే నీట్నెస్ లేక, హైజీన్ లేక ఉంటుందో అక్కడ దోమలు ఈగలు వస్తాయి. ఆ దోమలు కుడతాయి. మార్నింగ్ దోమలు, ముఖ్యంగా పొద్దున కుట్టే దోమలు, ఏడీస్ ఈజిప్టై అన్న టైప్లో ఒక దోమలు ఉంటుంది. అవి కుట్టడం వల్ల ఇలాంటి రోగాలు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ డెంగ్యూ అండ్ మలేరియా వస్తే విపరీతమైన జాయింట్ పెయిన్స్ తట్టుకోలేరు. గుడ్ పార్ట్ ఈస్ 90% ఇవి సెల్ఫ్ లిమిటింగ్, వాటంతట అవే తగ్గిపోతాయి. అవునా? వాటంతట అవే డెంగ్యూ కొంత ఛాన్స్ ఆఫ్ ప్లేట్లెట్ డెఫిషియన్సీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ ప్లేట్లకి డాక్టర్ సలహా మేరకు మనం ప్లేట్లెట్ థెరపీ తీసుకోవడమా లేకపోతే మలేరియాకి ట్రీట్మెంట్ అవసరం? మలేరియాకి చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు. మలేరియాకి చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో ముందే ఐడెంటిఫై చేయగలిగితే, వెళ్ళగలిగితే చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇది మనము డిఫరెన్షియేట్ చేసుకుని వెంటనే బ్లడ్ టెస్ట్లు చేయించుకుని దాన్ని డిలే చేయకుండా, నెగ్లెక్ట్ చేయకుండా చేస్తే చాలా మంచి ట్రీట్మెంట్స్ ఇప్పుడు అవైలబుల్లో ఉన్నాయి. సో ఏ ఫీవర్ ఏదనేది ముందు ఐడెంటిఫై చేయాలి. డెంగ్యూ ఫీవరా, మలేరియా ఫీవరా? ముందు జాయింట్ పెయిన్స్ విపరీతంగా ఉన్నాయి, మోర్ దాన్ 3 days కంటిన్యూస్ ఫీవర్ ఉంది, 3 days ఫీవర్ తగ్గట్లేదు, మనకు 104, 105 ఉంటున్నాయండి, ఫీవర్ తగ్గట్లేదు 3 days నుంచి, మేము వేస్తూనే ఉన్నాం. ఇప్పుడు డోలో అందరికీ తెలిసిన ట్యాబ్లెట్, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి వేసేసుకుంటారు, ఇంకేం లేదని తిరుగుతుంటారు. సో అది 4 days అయ్యేసరికి జాయింట్స్ అన్ని వాపులు వచ్చేసి వాళ్ళు లేవలేని పరిస్థితుల్లో అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవుతారు. ఇంకా అక్కడ డాక్టర్ సరిగ్గా చూడలేదనో లేకపోతే టెస్టులు సరిగ్గా లేట్ అవుతున్నాయనో దానివల్ల ఇంకా డిలే అయిపోయి 20 days, 25 days హాస్పిటలైజేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఎర్లీ డిటెక్షన్, మోర్ దాన్ 3 days ఫీవర్ కంటిన్యూగా వస్తుంది, ఒకసారి చూపించుకోవడం మంచిది. డాక్టర్ సలహా తీసుకుని అది నిర్ధారణ చేసుకుని డెంగ్యూవా, మలేరియానా మనం ఐడెంటిఫై చేసుకుని దాని ప్రకారం ప్రొసీడ్ అవ్వాలి. మలేరియాలో మనకి ప్యాటర్న్ ఉంటుంది, 72 hours ఒకసారి ఫీవర్ రావడం, 48 గంటల తర్వాత లేదా 72 hours తర్వాత ఫీవర్స్ రావడం అనే ప్యాటర్న్ ఉంటుంది. వెరాజ్ డెంగ్యూ మీకు రెగ్యులర్గా ఉంటూనే ఉంటుంది అన్నమాట ఫీవర్. సో అట్లా చిన్న డిఫరెన్సెస్ ద్వారా మనం పసిగట్టచ్చు. ఫీవర్ తగ్గట్లేదు, రెమిట్లెస్ ఫీవర్ అలా కంటిన్యూగా వస్తుంది అంటే మాత్రం కంపల్సరీగా మీరు టెస్ట్ చేయించుకుని డాక్టర్కి చూపించుకోవాలి. అదర్వైజ్ నార్మల్ కోల్డ్ ఉంది, సోర్ థ్రోట్ ఉంది, అసలు మనము న్యాచురల్ బాడీ ఇమ్యూనిటీని వర్క్ చేయనిస్తేనే బెటర్. సాధ్యమైనంత తప్పనిసరి పరిస్థితుల్లోనే మెడిసిన్ జోలికి వెళ్ళాలి. ఇందులోనే మళ్ళీ మన కోల్డ్, ఇన్ఫ్లుయెన్జా అట్లాంటివి అఫ్ కోర్స్ కోల్డ్ కంట్రీస్లో ఎక్కువ, మన దగ్గర తక్కువ. అయినా ఇన్ఫ్లుయెన్జాలు ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాం మనం. ఇన్ఫ్లుయెన్జా వైరస్లు కానీ, కోల్డ్ కానీ ఎక్కువ అందరికీ అంటుకుంటున్నాయి. న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ ఇమ్యూనిటీలో డెవలప్ అవుతాయి. సో దాని గురించి మనం వరి అవ్వద్దు. ఇదే కన్ఫ్యూజన్లో కరోనా, ఈ మధ్య నాకు చాలా కాల్స్ వచ్చేవి, ఇది కరోనా అంటారా అని చెప్పి. కరోనా ఇప్పుడు వచ్చే ఛాన్స్ తక్కువ ఉంది. అసలు జనం మర్చిపోయారు, 2 ఏళ్ళు మనం అందులో ఉన్నట్టు కూడా మనం ఎవరికి గుర్తులేదు. సో కరోనా వచ్చే ఛాన్సెస్ తక్కువ, బికాస్ నో కేసెస్ ఆర్ గెటింగ్ రిపోర్టెడ్. సో దానివల్ల ప్రాణాలు పోయే అంత కేసెస్ అయితే అసలే లేవు. సో మోస్ట్లీ వ్యాక్సిన్ వర్కింగ్ అనుకోవాలి. అండ్ ఇప్పటిదాకా అయితే అలాంటి కేసెస్ ఏమీ రిపోర్ట్ కాలేదు, మళ్ళీ కరోనా పెరిగే కేసెస్ ఏమీ రిపోర్ట్ అవ్వలేదు. అండ్ కరోనా మనం సమ్మర్లో చూసాం మోస్ట్లీ. సో ఈ టైంలో దాని గురించి వరి అవ్వాల్సిన పని కూడా లేదనమాట. తర్వాత డెంగ్యూ ఫీవర్ వచ్చిన వాళ్ళకి ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోతుందని చెప్తారు. అవును. ఆ ఫీవర్ వచ్చిన అందరికీ ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోతుందా, లేకపోతే పాసిబిలిటీ అది ఆప్షన్ లాగా చూడాలా? చాలా మటుకు తగ్గుతుంది అండ్ చాలా మటుకు నార్మల్సీకి వచ్చేస్తుంది వెంటనే. మీకు ప్లేట్లెట్స్ తగ్గినప్పటికీ మళ్ళీ నార్మల్సీకి న్యాచురల్గా డెవలప్ అవుతుంది. కొంతమందికి అది అంత తొందరగా రికవర్ కాక అలాంటి వాళ్ళకి ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకి ప్లేట్లెట్లు ఇస్తాం సెపరేట్గా, ఇంజెక్షన్ రూపంలో ప్లేట్లెట్లు ఇస్తాం. అదర్వైజ్ పడ్డా కూడా నార్మల్గా ఇంప్రూవ్ చేసేసుకుంటుంది బాడీ. ప్లేట్లెట్స్ ఆర్ వెరీ క్విక్లీ జనరేటెడ్ ఇన్ ద బాడీ. సో మనకి దానివల్ల ప్రాబ్లం లేదు. నేను ఈ మధ్య చూసిన వాటిలో పపాయ ఆకులు తీసుకున్నా, పపాయ జ్యూస్ తాగినా ఇట్లాంటివి పెరుగుతున్నాయని ఆయుర్వేదిక్ డాక్టర్స్ చాలామంది చెప్పారు. ప్లేట్లెట్స్ బాగా పెరగాలి అంటే పపాయ జ్యూస్, పపాయ లీవ్స్ వాటిని జ్యూస్ చేసుకుని తాగడం, వీటి వల్ల ప్లేట్లెట్ మంచి వృద్ధి చెందుతుంది అన్నారు. అఫ్ కోర్స్ యాజ్ అన్ ఎలోపతిక్ ప్రాక్టీషనర్ నేను నమ్మకపోయినా నేను అన్నీ ఫాలో అవుతాను కాబట్టి ఆయుర్వేదం దాంట్లో వాట్ దే సజెస్ట్ ఇస్ పపాయ అని చెప్పి చాలా మంది చెప్తారు. సో
నేను యాజ్ ఏ వెరీ పాజిటివ్ పర్సన్, నేను ఏది మనకి బెనిఫిట్ అవుతుందో అది ఒక డాక్టర్ కేర్ తీసుకుని చేయించుకోవడం మంచిది. అది ఆయుర్వేదమా, హోమియోపతి, హోలిస్టిక్గా మనిషికి ఏది ఇంపార్టెంట్ అన్నది నేను ఎప్పుడు నమ్ముతాను. మనకి నార్మల్గా పసుపు మనకి కుర్కుమిన్ అని ట్యాబ్లెట్ రూపంలో ఇస్తే నమ్ముతాం. మామూలుగా పసుపు అంటే మనకి అట్లాగా. సో ఆ డిఫరెన్సెస్ పెట్టుకుంటే మనకి నిజంగా డెంగ్యూ క్యూర్ మంచి క్యూర్ ఉంది. క్యూర్ అవుతుందా లేదా అన్నది పాయింట్ అంతే. అది మనం టాబ్లెట్ ఫామ్లో ఇచ్చామా లేకపోతే న్యాచురల్ ఫామ్లో దొరికింది అనేది ఇంపార్టెంట్. తర్వాత ఈ కలుషిత ఆహారం, ముఖ్యంగా ఈ కలుషిత ఆహారం అనేది ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో బయట తినడం వల్ల వస్తుంది. ఇంట్లో ఛాన్సెస్ తక్కువ. బికాజ్ ఇంట్లో మనం హైజీనిక్గా మెయింటైన్ చేస్తాము. బయట పానీపూరీలు తినడం కానీ, రోడ్ సైడ్ ఫుడ్ అన్హైజీనిక్, అక్కడి నుంచి మన అందులో దుమ్ముగా ఉంటుందన్నమాట. ఈ రోజుల్లో కన్స్ట్రక్షన్స్ ఎక్కువ అవడం వల్ల ఆ దుమ్ము, ఆ వాటర్, మనకు రెయిన్ వాటర్ కలవడము, కొంత డ్రైనేజ్ వాటర్ కలవడం, ఇట్లా వల్ల కొన్ని డిసెంట్రీస్, మోషన్స్, తర్వాత అమీబియాసిస్, తర్వాత వచ్చేసి మనకి ఈ ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ఛాన్సెస్, ఇస్చరిషియా కోలై అనే ఇన్ఫెక్షన్స్, ఇలాంటివన్నీ ఎక్కువ అవుతాయి బికాజ్ ఆఫ్ ఈ రైనీ సీజన్లో జరిగే ఫుడ్ కంటామినేషన్, వాటర్ కంటామినేషన్ వల్ల. ఎప్పుడైతే మనం హైజీనిక్ ప్లేసెస్లో తింటామో వీఆర్ సేఫ్. బట్ ఈ హైజీనిక్ ప్లేసెస్ అనేవి చెప్పలేము, ఎవరు బయట ఎలా వండుతారో, అవి ఎలా కలుస్తున్నాయో, ఎలా కలుషితమవుతుందో. హెపటైటిస్ ఏ అనేది లివర్కి సంబంధించిన ఒక డేంజరస్ డిసీజ్. అఫ్ కోర్స్ సెల్ఫ్ లిమిటింగ్ అయినప్పటికీ చాలా లివర్కి సంబంధించిన చాలా ఇబ్బందులు కలుగజేసే హెపటైటిస్ ఏ కూడా చాలా ఎక్కువగా చూస్తాం. ఈ సీజన్లోనే బాగా ఎక్కువగా చూస్తాం. సో అందుకని కలుషిత ఆహారం జోలికి వెళ్లకుండా వేడి ఆహారము, కొంచెం హైజీన్ మెయింటైన్ చేసే చోట, ఒకవేళ బయట తినేటట్టయితే వాళ్ళు గ్లౌజులు వేసుకున్నారా లేదా, మీరు తీసుకునేటప్పుడు అది వేడిగా ఉందా లేదా, ఇది కంపల్సరీగా ఆలోచించుకుని తీసుకోవాలి. అదర్వైజ్ మోషన్స్ కానీ, డీహైడ్రేషన్ అవ్వడం కానీ, ఫీవర్స్ రావడం కానీ, కడుపు పట్టేయడం కానీ, ఉబ్బరం కానీ, ఎసిడిటీస్, ఇలాంటివన్నీ ఎక్కువ అవుతాయి కలుషిత ఆహారం తీసుకుంటే. సో వీలైనంత వరకు యాజ్ అ డాక్టర్ మీరు సజెస్ట్ చేసేది బయట తినకపోవడం మంచిది. ఎప్పుడు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మాకు అది రూల్. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోవడమే నయం. వెళ్ళకూడదు అనుకుంటే తినకపోవడమే, బయట తినకపోవడమే నయం. కొంచెం సీజన్ మారి స్టెబిలైజ్ అయ్యేదాకా అట్లీస్ట్ ఆ చేంజింగ్ పీరియడ్లో తినకపోతే నయం. అండ్ ఒక గ్రేట్ అబ్జర్వేషన్ ఏంటంటే ఈ సీజన్లో తినాలనిపిస్తుంది. వాతావరణం చల్లగా ఉండడం వల్ల బయట తినాలి, కారంగా ఏదైనా తినాలి, లేకపోతే బయట ఏమైనా ఫుడ్ టేస్టీగా తినాలి అనే ఒక దేర్ ఇస్ అ సర్జ్ అనమాట. అలా తినాలి బయట అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. ఎక్కువ తింటాం కూడా, సమ్మర్లో కంటే వింటర్లో ఎక్కువ తింటాం నార్మల్గా. సో ఎక్కువ తినడం వల్ల ఇమ్యూనిటీ డిప్స్ అవుతాయి, ఇమ్యూనిటీ డిప్రెషన్ అవుతుంది. ఇమ్యూనిటీ డిప్రెషన్ అవ్వగానే మిగతా డిసీజెస్కి, వైరస్కి, బ్యాక్టీరియాకి ఇవి ఛాన్స్ అనమాట మన లోపలికి వచ్చి ఇన్వేట్ చేయడానికి. సో అందుకని ఆ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. వీఆర్ ఆల్ హోమియోథెరపిక్ ఆర్గానిజమ్స్ అంటారండి. హోమియోథెరమిక్లో మన బాడీ ఒక టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది. ఆ టెంపరేచర్ని, ఆ పరిస్థితిని మెయింటైన్ చేసుకున్న రోజులు ఏమీ కాదు బాడీకి. ఎప్పుడైతే దాని నుంచి డీవియేట్ అవుతామో, అసలే వానాకాలం, అసలే చల్లగా ఉంది, కోల్డ్ వాటర్ తాగుతారు కొంతమంది, చల్లటి వాటర్ తాగుతుంటారు. సో ఇలాంటివి తీసుకున్నప్పుడు మనకి డెఫినెట్లీ ఇమ్యూనిటీ తగ్గుతుంది. తగ్గినప్పుడు అటాక్ అవుతుంది. అటాక్ అయినప్పుడు మళ్ళీ మన బాడీ అంతా మళ్ళీ రీకూప్ చేసుకుంటుంది. తర్వాత ఈ సైనసైటిస్తో బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ సీజన్ వాళ్ళు సమ్మర్ ఉన్నంత వరకు బాగానే ఉంటారు. వన్స్ ఎప్పుడైతే వింటర్ వర్షాకాలం మొదలైందో మామూలుగా ఉండదు, చాలా ఇబ్బంది. అది న్యాచురల్గా లోపల నుంచి ఈ సైనస్లు అన్నీ ఫిల్ అయిపోతుంటాయి. వాళ్ళ ముందు కొంగి హెడేక్ వస్తుంటుంది అన్నమాట చాలా. ఇది నిజంగా అనాయింగ్, చెప్పుకోలేని బాధ. ఎందుకంటే అది పోనీ బయటకు బాలేడా, నడవలేకపోతున్నాడా, తిరగలేకపోతున్నాడా, లేదు అన్నీ చేయగలుగుతున్నాడు, కానీ అదంతా భారంగా ఉండి మైండ్ ఎక్కడ ఫోకస్ లేకుండా ఉంటుంది. సైనసైటిస్ వాళ్ళు ఈ సీజన్లో చాలా ఎక్కువ అవుతుంది. వాళ్ళకు ఒక స్టేజ్ వచ్చాక విసుగు వచ్చేస్తుంది, ఇంక ఏం చేయాలరా బాబు అన్నంతగా. సర్జరీ చేసిన తర్వాత కూడా కొంతమంది సర్జరీ చేయించుకుంటారు, కొద్ది రోజులు బాగుంటుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది. నిజమేనా? ఇట్స్ న్యాచురల్ ప్రాసెస్. వాళ్ళకి ఆ ఏదైతే లైనింగ్ ఉంటుందో, సైనస్కి ఒక థిన్ లైనింగ్ ఉండి అది న్యాచురల్గా ప్రొడ్యూస్ చేసేస్తుంటుంది మ్యూకస్. ఆ మ్యూకస్ ప్రొడ్యూస్ అవ్వడం, అవన్నీ ఫిల్ అయిపోవడం. నార్మల్గా ఏమవుతుంది, ఇక్కడ నుంచి సైనస్ ఫ్రాంటల్ నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వెనక్కి గొంతులోకి వెళ్ళి అంటే మనకి లోపలికి వెళ్తుంది. ఇక్కడ ఫిల్ అయిపోతాయి, అవి ఎక్కువగా ప్రొడ్యూస్ అయిపోయి బ్లాక్ అయిపోతాయి. ఆ మ్యూకస్లు వెళ్ళక బ్లాక్ అయిపోతాయి.
అక్కడ ప్రాబ్లం వస్తుంది. అలా గనక ప్రాబ్లం వస్తే మనం మళ్ళీ ఎండోస్కోపీ అని, FESS అని, ఫంక్షనల్ ఎండోస్కోప్ సైనస్ సర్జరీస్ అని చేస్తారు. దాంతో చాలా రిలీఫ్ వస్తుంది. బట్ మళ్ళీ వచ్చే కంప్లీట్గా మీకు మాయమైపోతుంది అని ఉండదు, మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ దట్స్ హౌ ఇట్ హ్యాస్ టు బి. దానికంటే బెటర్ సైనసైటిస్ ఉంది అనుకున్న వాళ్ళు ఎవ్రీడే చేయాల్సింది ఇన్హలేషన్, స్టీమ్ ఇన్హలేషన్ చేయడం వల్ల, ఆవిరి పట్టడం వల్ల. దానంత బెస్ట్ మెథడాలజీ లేదు. మేము డాక్టర్లుగా సర్జరీ చేసినా కూడా చెప్తాం, మేము సైనస్ సర్జరీలు చేసినప్పుడు కూడా చెప్తాం, ఆవిరి తీసుకోండి. ఆవిరి తీసుకోవడం వల్ల ఏదైతే సైనస్ చుట్టూ మెంబ్రెయిన్ ఉంటుందో, స్నైడేరియన్ మెంబ్రెయిన్ అని, క్లియర్ అవుతుంది. బ్యూటిఫుల్ మెంబ్రెయిన్ అది. మీరు 100 సార్లు చింపినా మళ్ళీ హీల్ అవుతుంది. అంత బ్యూటిఫుల్ మెంబ్రెయిన్. అందుకే అంత సైనస్ ఇన్ఫెక్షన్ మళ్ళీ తట్టుకుంటుంది, మళ్ళీ క్లియర్ చేయగానే మళ్ళీ ఫామ్ అవుతుంది. సో అలాంటి దానికి మీరు హెల్ప్ చేయాలి. ఆవిరి పట్టడం, మెంథాల్ చాలా మంచిది. సో ఆవిరి తీసుకోవడం వల్ల, క్యాంఫర్, కర్పూరం వేసుకుని కొంచెం ఆవిరి తీసుకోవడం వల్ల దట్ విల్ హెల్ప్ ఎ లాట్. చాలా వరకు ఈ ఆస్మా పేషెంట్లు ఉంటారు కొంతమంది. ఆస్మా, సైనసైటిస్ రెండు వేరు. డెఫినెట్లీ రెండు వేరు. దీనికి కారణం ఎలర్జీ, అంటే ఎలర్జన్, ఏదైనా సమ్ కైండ్ ఆఫ్ స్టిములస్ వల్ల ఈ రెండు అవుతాయి అన్నమాట. ఇదేమో ఊపిరితిత్తులకు సంబంధించింది ఆస్తమా. వాళ్ళు గాలి కోసం చాలా కష్టపడుతుంటారు, ఊపిరితిత్తుల దగ్గర కంప్రెస్ అయిపోతుంటుంది. బ్రాంకియల్ కన్స్ట్రక్షన్ అని, గాలి లోపలికి వెళ్ళడం కన్స్ట్రక్షన్ అవుతుంది. సో వాళ్ళు తెలిసిపోతుంది, వాళ్ళకి చేంజ్ వస్తుంది అనగానే వాళ్ళు ఇన్హేలర్ అవి వాడుకుంటుంటారు. ఈ సీజన్లో ఎక్కువ బికాస్ ఆఫ్ రెయిన్స్, బికాస్ ఆఫ్ చల్లని వాతావరణం వల్ల జాగ్రత్త, ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. ఈ మ్యూకస్లన్నీ మ్యూకస్ ప్రొడ్యూస్ చేయడం ఉంటుంది. వాటి వల్ల మళ్ళీ డ్రిప్ అయ్యి మళ్ళీ సైనస్లన్నీ నిండి మళ్ళీ గొంతులోకి వచ్చి అవి స్టిమ్యులేట్ చేసి మళ్ళీ అక్కడి నుంచి ఆస్మాటిక్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది కొంతమందికి ఈ సీజన్లో చాలా ఫ్రీ ఉంటారు, కొంతమంది సమ్మర్లో ఎక్కువ ఉంటుంది. బట్ మెజారిటీ వింటర్లో, రెయినీ సీజన్లో బాగా ఎక్కువగా ఇలాంటివి చూస్తుంటాం ఆస్తమా వాళ్ళకి. వాళ్ళు కొంతమంది ఎవరైతే స్టీరాయిడ్ మీద ఉంటారో వాళ్ళకి ఇంకా ఇబ్బంది అవుతుందన్నమాట. అవి తొందరగా రెస్పాండ్ అవ్వవు, దాంతో వాళ్ళ హీలింగ్ టైం చాలా ఎక్కువగా పడుతుంటుంది. సో ఇన్హేలర్ వాడుతూ, స్టీరాయిడ్ ఇన్హేలర్ వాడుతూ వాళ్ళు టైం టు టైం మేనేజ్ చేసుకుంటూ, ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్ వీళ్ళిద్దరూ కూడా, సైనసైటిస్ ఉన్నవాళ్ళు, ఆస్మా ఉన్నవాళ్ళు, ఎలర్జెన్స్ దేనివల్ల అయితే ఇది వస్తుందో వాటిని ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత బెటర్. వాళ్ళు ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత త్వరగా వాళ్ళు అక్కడి నుంచి రికవర్ అవుతారు. సో ఏసీ వల్ల వస్తుందా, ఏసీ ఆఫ్ చేసుకోండి. బయటకు వెళుతుంటే వస్తుందా, చెవులో ఏదైనా కవరప్ చేసుకుని వెళ్ళండి. ఆవిరి తీసుకోండి డైలీ, అండ్ మంచిగా వామ్ వాటర్ సాల్ట్తో గార్గిల్ చేస్తుండండి. ఇలా మెయింటైన్ చేసుకోగలిగితే వాళ్ళు బెటర్ అవుతారు. కానీ ఎంత చేసినా కూడా ఒక స్టేజ్లో విసుగు వచ్చేస్తుంది, ఏంటి ఎన్ని రోజులు చేస్తాము అని చెప్పి. అలాంటి వాళ్ళు కొద్దిగా చూసుకుని జాగ్రత్త పడితే సరిపోతుంది. ఆస్మాకు పర్మనెంట్ క్యూర్ ఉండదంటారు? ప్రస్తుతానికైతే పర్మనెంట్గా క్యూర్ అనేది ఏమి లేదు. చిన్న పిల్లలు ఎక్కువగా వస్తుంది. చిన్న పిల్లల్లో వచ్చిన వాళ్ళకి బై ఏజ్ ఆఫ్ 20-25 తగ్గిపోతుంది చాలా మటుకు. కొంతమందికి అడల్ట్హుడ్లో కూడా కంటిన్యూ అవుతుంది, కొంతమందికి ప్రెగ్నెన్సీ తర్వాత స్టార్ట్ అవుతుంది, కొంతమందికి అలా ఉంటుంది. పర్మనెంట్ క్యూర్ అంటుంటే ఇట్స్ బాడీస్ న్యాచురల్ రెస్పాన్స్. ఓవర్గా రియాక్ట్ అవుతుంది. మన చిన్న వాటికి ఎప్పుడైనా ఓవర్గా రియాక్ట్ అవుతుంటే ఎలా అయితే మనం ఫీల్ అవుతామో, అలాగే బాడీ సైనసస్, మ్యూకోజా ఆర్ లంగ్స్ అంతా కూడా ఓవర్గా ప్రొడక్షన్ అయ్యి ఓవర్గా వరి అయిపోతుండడం వల్ల అవుతుంది. తర్వాత హరీష్ గారు, ఈ రైనీ సీజన్ రాగానే కొంచెం చాలా ఈ ఎమోషనల్ డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది. అంటే మరి చుట్టూ ఉండే వాతావరణ ప్రభావంలో మూడీగా ఉండడమో, లేకపోతే డల్గా ఉండడమో, కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళడమో, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అంటారు. అది నా ఫీల్డ్ ఆఫ్ స్పెషలైజేషన్ అండి. అది ఎమోషనల్ థెరపీలో నేను ఈ సీజన్లో చాలామంది వస్తుంటారు అట్లా డిప్రెషన్ అవ్వడము. జనరల్గా ఈ సీజన్ ఈజ్ కొంచెం డల్గా, మనకే అప్పుడప్పుడు ముసురుగా ఉంటే ఈరోజు ఎక్కడికి పోవద్దు కాదురా, బెడ్ మీద పడుకోవాలనుంది, ఏం పోతాం ఈ వర్షంలో అనిపిస్తుంది. అలాగా జనరల్గా కూడా ఈ సీజన్లో ఎమోషనల్ డిప్రెషన్ అవుతుంది చాలా మటుకు. ఇది వైఫ్ అండ్ హస్బెండ్స్, లేకపోతే యంగ్ అమ్మాయిలు ఉన్న ఇంట్లో పేరెంట్స్ గుర్తించాలి దట్ ఇలాంటి సీజన్లో హిస్టరిక్ అయ్యే ఛాన్స్, వరి అయ్యే ఛాన్స్, వాళ్ళు చిన్న చిన్న వాటికి ఓవర్గా రెస్పాండ్ అయ్యి కోపం తెచ్చుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. చిరాకు వస్తుంది. ఈ సీజన్లో ఎక్కువగా మనకి ఈ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అనేవి చూస్తుంటాం. ఇవి ఎలా ఉంటాయంటే ఎమోషనల్ డిస్టర్బెన్సెస్, మన బాడీ అనేది ఒక ఎనర్జీ సిస్టమ్ అయితే, ఇలాంటి క్లైమేట్లు, ఇలాంటి వాతావరణంలో వేర్ విటమిన్ డి ఈజ్ వెరీ లెస్. ఈ టైంలో క్యాల్కులేట్ చేస్తే, మెజర్ చేసుకుంటే, అందరికీ బ్లడ్ టెస్ట్లు చేస్తే 90% విటమిన్ డి లోపంలోనే ఉంటారు. అలాంటి ఒక బ్యూటిఫుల్ హార్మోన్ లేక, విటమిన్ డి ఈజ్ ఎ హార్మోన్, అలాంటి హార్మోన్ లేక
మన బాడీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డిప్రెస్ అవుతుంది. అందుకని వింటర్ సీజన్లో యాక్టివ్ వ్యాయామం చేస్తూ ఉండాలి, 10 మందితో కలవండి, మాట్లాడండి. ఎంత కాదనుకున్నా కూడా ఇది ఆయుర్వేదంలో చెప్తే కఫానికి సంబంధించిన సీజన్ అని చెప్తారు. సో ఎక్కువగా ఈ థ్రోట్, ఈ బ్యాక్ ఆఫ్ ద థ్రోట్ మనకి ఇన్ఫెక్షన్స్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉండి నార్మల్గా కూడా మాట్లాడడానికి ఇష్టపడకుండా వాళ్ళ షెల్లో వాళ్ళు ఉండేటట్టుగా ఉంటుంది ఈ సీజన్ అంతా. మామూలుగా యానిమల్స్కి కంపేర్ చేస్తే హైబర్నేటింగ్ అంటే ఈ సీజన్లో అన్ని యానిమల్స్ గూళ్ళలోకి వెళ్ళి దాక్కుని పడుకుంటాయి. దే జస్ట్ డోంట్ వాంట్ టు కమ్అట్. మనం ఏంటి అన్ని సీజన్లో తిరుగుతుంటాం కాబట్టి న్యాచురల్ రెస్పాన్స్ అలాగా డల్ అవుతుంది. అండ్ ఇలాంటి డల్ అయినప్పుడు అందరూ అర్థం చేసుకునే మైండ్ సెట్తో ఉండి కొంచెం బాగాలేదేమో ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. లేకపోతే వాళ్ళు స్లోగా దట్ బికమ్స్ డిప్రెషన్లోకి వెళ్ళి, సాడ్నెస్లోకి వెళ్ళి, బైపోలార్ డిజార్డర్లోకి వెళ్ళిన పేషెంట్స్ కూడా చూసాం. అంటే దే జస్ట్ అప్పుడే బాగుంటారు, అప్పుడే చాలా సీరియస్ అయిపోతారు, అప్పుడే కోపంగా ఉంటారు, అప్పుడే మంచిగా ఉంటారు. వాళ్ళకి ఆ డిస్టర్బెన్సెస్ టైప్ ఆఫ్ బైపోలార్స్ అంటాం, వేర్ వాళ్ళు సడన్గా ఏదో జ్ఞాపకంలోకి వెళ్ళే ఛాన్స్ ఉండి ఎవరినో కావాలనుకుని కోరుకుని లేకపోతే ఏదైనా మిస్ అయిపోయిన ఉంటే ఈ సీజన్లో ఎక్కువ గుర్తుకొస్తాయి అంటారు. దానికి తోడు మీరు ఎప్పుడైనా సినిమాల్లో చూడండి, వర్షాకాలము, వర్షం పాటలు, వర్షంతో దే విల్ రిప్రజెంట్ దట్ వర్షంలో ఎక్కువ రైనీ సీజన్, వింటర్ సీజన్లో దట్ ఎమోషనల్ డిస్టర్బెన్స్, సైకలాజికల్ డల్నెస్ ఉంటుంది. సో న్యాచురల్గా ఈ సీజన్లో అందరికీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంత ఇంట్లో ఎన్వైర్న్మెంట్ బాగుంటే ఓకే, కానీ అలోన్గా హాస్టల్స్లో ఉన్నవాళ్ళు, పిల్లలు హూ ఆర్ సెపరేట్ ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్ హూ ఆర్ సెపరేట్, ఫ్యామిలీకి దూరంగా ఉన్న వాళ్ళకి ఇవి ఎక్కువగా చూస్తుంటాం. అండ్ యాజ్ ఎ స్పెషలిస్ట్ నేను ఎమోషనల్ థెరపీ చేస్తుండగా నేను ఇవి ఎక్కువగా గమనించాను. సో ఐ థింక్ ఈ సీజన్లో అది కూడా మనం బాగా అర్థం చేస్తాం. అందరూ కోల్డ్ ఫీవర్ దీని గురించే మాట్లాడతారు. డల్నెస్, డిప్రెషన్ ఈ స్టేజ్లోనే స్టార్ట్ అవుతుంది. సో షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. తర్వాత ఇప్పుడు మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నవన్నీ కూడా ఫీవర్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఆస్తమా, సైనసైటిస్, ఇప్పుడు మాట్లాడుకున్న ఇది కూడా ఈ ఎమోషనల్ డిస్టర్బెన్స్, దీనికి కూడా వెన్ టు కన్సల్ట్ డాక్టర్, ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, అవసరము ఎప్పటివరకు మనముగానే క్యూర్ చేసుకోవచ్చు? అబ్సల్యూట్, చాలా మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా మనకు వైరల్ ఫీవర్స్ ఏమున్నా సెల్ఫ్ లిమిటింగ్, వాటంతా అవే తగ్గిపోతాయి, వరి అవ్వాల్సిందే లేదు. మోర్ దాన్ 5 days కంటిన్యూస్ ఫీవర్, లేవలేకపోతున్నారు, డీహైడ్రేట్ అవుతున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్. మనకు నోరు ఎండుకుపోయి అసలు మన సెన్సెస్లో లేకుండా ఉన్నాము, మనకు అస్సలు లేవలేకపోతున్నాము, బెడ్ మించి లేవలేకపోతున్నాము, మోకాలు నొప్పులు, వెంటనే యూ హ్యావ్ టు కన్సల్ట్ డాక్టర్. దాట్స్ అన్ ఎమర్జెన్సీ సైన్. ఓకే, డీహైడ్రేట్ అవ్వకూడదు. చాలా మటుకు ఏమవుతుందంటే ఎక్కువసేపు ఈ సీజన్లో యూరినేషన్ ఎక్కువ వెళ్ళాల్సి వస్తుంది. యూరినేషన్ ఎక్కువ అవ్వాల్సి వస్తుంది కదా అని తక్కువ తాగుతుంటారు కొంతమంది వాటర్. అది చాలా తప్పు. వాటర్ తీసుకోవాలి ఎడిక్వేట్గా. వాటర్ తీసుకోకుండా నేను యూరిన్కి ఎక్కువ వెళ్ళాల్సి వస్తుంది, కొంతమంది రాంగ్గా డయాగ్నోస్ చేసుకుని ఎన్నిసార్లు యూరిన్ అవుతుంది కదా, నాకు డయాబెటీస్ ఉందేమో, నాకు షుగర్ వచ్చేసిందేమో వరి అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. సో దిస్ ఈజ్ వన్ థింగ్, డీహైడ్రేషన్. తర్వాత హై ఫీవర్స్, బాడీ పెయిన్స్ అండ్ మోకాల్ జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు కంపల్సరీగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. సెకండ్, ఎమోషనల్ ప్రాబ్లమ్స్లో ఉన్నవాళ్ళు థెరపిస్ట్ కెన్ బి యువర్ మదర్ ఆర్ ఫాదర్. మీ అమ్మ, నాన్న ఎవరితోనా మాట్లాడండి. డల్నెస్ కానీ, డిప్రెషన్ కానీ, ఎవరి గురించో ఆలోచనలు, ఏదో జరగరాంది, జరిగిపోయినది, ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఆలోచనలు తెప్పించుకోకుండా ఎక్సర్సైజెస్, ఫాస్ట్ మూమెంట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ ఫ్రమ్ డిప్రెషన్. డిప్రెషన్కి చాలా సింపుల్ బెస్ట్ మెడిసిన్ ఎక్సర్సైజ్. వెన్ యువర్ మైండ్ ఈజ్ నాట్ రెడీ, ప్రిపేర్ యువర్ బాడీ. నీ మైండ్ నీ చేతిలో లేనప్పుడు డల్నెస్ ఆలోచనలు వస్తున్నాయి, సూసైడల్ థాట్స్ వస్తున్నాయి, భయంగా ఉంటుంది, ఎక్సర్సైజ్. దీన్ని కష్టపెట్టండి, ఇది కష్టపడదు. చాలా ఇంపార్టెంట్. సో బాడీని కష్టపెట్టండి. బాడీ క్యాన్ టేకప్ లోడ్స్. స్లోగా రబ్బర్ బ్యాండ్ని స్ట్రెచ్ చేసినట్టు స్ట్రెచ్ చేస్తే ఇట్ విల్ స్ట్రెచ్ టు ఎనీ ఎక్స్టెంట్. బాడీకి ఆ కెపాసిటీ ఉంది. ఎప్పుడైతే బాడీని కష్టపెడతామో మైండ్ మన గ్రిప్లోకి ఉంటుంది. సో డిప్రెషన్స్, డల్నెస్, ఎమోషనల్ డిస్టర్బెన్స్ అన్నీ పోతాయి. డూ ప్రాపర్ ఎక్సర్సైజ్. ఇక థర్డ్ అండ్ వెరీ ఇంపార్టెంట్, ఒకవేళ ఇలాంటివి ఏమైనా సిచ్యువేషన్స్లో ఉండి కోల్డ్, ఫీవర్స్ అట్లాంటివి ఉంటే అన్నెసెసరీ మెడిసిన్లు మీరు ఎప్పటి నుంచో వాడుతున్నట్లయితే కంపల్సరీగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఎప్పటి నుంచో చాలా ఏళ్ళుగా డయాబెటీస్ ఉంది, చాలా ఏళ్ళుగా మందులు వాడుతున్నాము, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము ఇంట్లో ముసలి వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, స్టీరాయిడ్లు వాడుతున్న వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ ఇమ్యూన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఉన్నారు,
కన్సల్ట్ డాక్టర్ కంపల్సరీ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ డిసీజెస్ అన్నిటి గురించి కూడా మాట్లాడుకున్నాము. చివరిది ఏంటంటే ఇది వ్యాధి అని చెప్పకూడదు. జనరల్గా మనకి ఈ వర్షాకాలంలో కింద పడడము, లేకపోతే రోడ్ల మీద ప్రయాణం చేసేటప్పుడు కంట్రోల్, వెహికల్స్ కంట్రోల్, ఇవి కూడా జరుగుతుంటాయి. ఇది మన సెల్ఫ్ కంట్రోల్ ఎక్కువ అవసరమని చెప్పాలి. వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే నేను కొన్ని అబ్జర్వేషన్స్ చేశాను ఇందులో. బికాస్ ఫేషియల్ సర్జన్గా నేను ఎన్నో ఫ్రాక్చర్ కేసెస్ చూస్తుంటాను ఈ సీజన్లో. మెయిన్గా హీరోయిజం కోసం పోతారు. అక్కడ నీళ్లు ఉంటాయి అయినా కూడా వెళ్ళిపోతారు. వెరీ వెరీ రాంగ్ అది. నీళ్లుంటే ఆగండి, తొందరపడద్దు. యువర్ లైఫ్ ఈజ్ మోర్ ప్రెషియస్. ఇది నెంబర్ 1. సెకండ్ వచ్చేసి ఇలాంటి సీజన్లో తడుసుకోకుండా ఉండడానికి రెయిన్ కోట్లు ఉండాలి. తల ఈ భాగం తడిశాక దానికి పెట్టే అమౌంట్ కంటే ఓ రెయిన్ కోట్ నయం. సో కంపల్సరీ కవర్ చేసుకోండి. ఒకవేళ వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటే వెళ్ళేటప్పుడు కంపల్సరీగా కరెక్ట్ చేసుకోండి. తడవద్దు ఎక్కువ. వెరీ వెరీ ఇంపార్టెంట్. బయట ఫుడ్ అవాయిడ్ చేయాల్సిందే. అండ్ వెళుతున్నప్పుడు కూడా ఈ లోయల్లోకి కానీ లేకపోతే ఇలా డౌన్లో ఉన్నప్పుడు ట్రావెల్ చేయకూడదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక వర్షం పడి కొంచెం ఎండిపోయాక ఇసుక ఉంటుంది, ఆ ఇసుకలో స్కిడ్ అవుతారు. ఇది వెరీ ఇంపార్టెంట్, అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఈ ఇసుకలో స్కిడ్ అయి పడ్డవాళ్ళు నా దగ్గరకు వస్తే చూపిస్తాను, లిస్ట్ ఉంటుంది పెద్దది. అందరూ ఏదో అడ్డొచ్చిందండి, బ్రేక్ కొట్టాను స్కిడ్ అయింది అందరూ. అండ్ పడ్డం ఇట్లా పడతారు, ఈ జాకి తగులుతుంది, ఈ జాయింట్స్ ఇక్కడ విరుగుతాయి, లైఫ్ టైం తినడానికి ఇబ్బంది అవుతుంది. ఏం కాదులేన ధీమా ఏమవుతుంది అనే ధీమా. సో ఇది వెరీ ఇంపార్టెంట్, అందరికీ తెలియాల్సిన విషయం. భయపడించడం కోసం కాదు, ఇది అవాయిడబుల్, మన చేతుల్లో ఉన్నది. అనవసరంగా వెళ్ళి స్కిడ్ అయ్యి పడి ఇబ్బంది పడతారే. అందుకని హెల్మెట్, మంచి ప్రొటెక్షన్, అండ్ ఆల్వేస్ అక్కడ ఏమైనా ఉంది అనుకుంటే మెల్లగా వెళ్ళండి, తొందర ఏముంది. లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇది నేను ఎప్పుడు చెప్పాలనుకుంటున్నాను. రైట్. హరీష్ గారు చాలా చక్కని విషయాలు చెప్పారు, చాలా మంచి సలహాలు చెప్పారు. నాకు తెలిసి రాబోయే 2-3 నెలలు కూడా ఈ ఎపిసోడ్ చాలా అవసరం. మన ప్రేక్షకులు చాలామంది చూస్తారు, వాళ్ళందరికీ తప్పకుండా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడియోకి వచ్చినందుకు, పాల్గొన్నందుకు ఈ ప్రోగ్రాంలో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ స్టే సేఫ్ అండి. ఈ వర్షాకాలం ఇప్పటికే మొదలైంది. రాబోయే ఈ 2 నెలల కాలం పాటు కూడా ఎలాంటి డిసీజెస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సాధారణంగా మనం చెప్పుకోవాల్సింది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అసలు రాకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఒకవేళ వస్తే కనుక అవసరమైన సందర్భంలో ఒక మంచి డాక్టర్ని సంప్రదిస్తే, ఎప్పుడు సంప్రదించాలనేది కూడా చెప్పడం జరిగింది. ప్రతిదానికి డాక్టర్ దగ్గరికి పరిగెత్తాల్సినటువంటి అవసరం లేదు, కానీ ఎప్పుడు వెళ్ళాలనేది కూడా చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో ఖచ్చితంగా ఒక మంచి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వీలైనంత తొందరగా ఆ వ్యాధి నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ నేషనలిస్ట్ హబ్.